మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉంటారు. తన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైనే వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవి ప్రతిసారి కూడా చర్చనీయ అంశంగా మారుతాయి. ఈసారి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చర్చనీయ అంశంగా మారాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు, తెలంగాణలో ఉన్న ఇక్కడ నాయకత్వం పైన ప్రతిసారి కూడా అసంతృప్తి వెల్లడిస్తూ ఉంటారు. తనకి మంత్రి పదవి రాలేదని, మంత్రి పదవి అధిష్టానం ఇస్తా అన్నా కానీ ఇక్కడ కొంతమంది నేతలు అడ్డుకుంటా ఉన్నారంటూ అనేకసార్లు బహిరంగానే రాజగోపాల్ రెడ్డి తన యొక్క అసంతృప్తి వెల్లడించారు. ఇక్కడున్న నేతలంటే తనకి కొంత అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క తీరు పైన చాలాసార్లు కూడా బహిరంగానే మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వానికి నై చెప్తూ కేంద్ర అధిష్టానంలో రాహుల్ గాంధీ మరి నాయకత్వానికి జై కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి మరి ముందుగా తను ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడానికి తను కృషి చేస్తున్నట్టుగా నిన్న వ్యాఖ్యలు అయితే చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిన్న చూసినట్లయితే కొంత స్పష్టంగా మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడున్న నాయకత్వం పైన అసంతృప్తి ఉన్న విషయంని కూడా నిన్న కనిపించింది. అదేవిధంగా తన యొక్క లక్ష్యం ఏంటో కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి యొక్క లక్ష్యం ఏంటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే కేంద్ర రాజకీయాలలో అంటే జాతీయ రాజకీయాలలో తన యొక్క లక్ష్యాన్ని ఏదైతే అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేత అని కూడా చెప్పచ్చు. తనకి ఏదైతే ప్రధాని హోదాలో చూడడమే తన యొక్క లక్ష్యము అన్నట్టుగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం ఇప్పుడు అనేక విధాలుగా చర్చనీయంగా జరుగుతూ ఉంది. తన యొక్క లక్ష్యం మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని చేయడము, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడము, రాహుల్ గాంధీ దగ్గర తనకున్న ఏదైతే ఆప్యాయత కావచ్చు, రాహుల్ గాంధీకి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాళ్ళిద్దరు మధ్య ఉన్న బంధాన్ని కావచ్చు నిన్న మీడియా ముందుకు వచ్చి షేర్ చేసుకున్న పరిస్థితి మనం చూసాము. ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో తనకి మంత్రి పదవి రాలేదని కూడా చాలా విషయం మనకు తెలిసిందే. ఈ అంశం పైన కూడా చాలామంది విలేకరులను తనను ప్రశ్నించగా నాకు ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే క్యాబినెట్లో బర్త్ దక్కకపోయినా కానీ మా యొక్క అధినేత అంటే రాహుల్ గాంధీ యొక్క మనసులో స్థానం అయితే నాకు ఉంది. తనతో నేను కలిసినప్పుడు రాహుల్ గాంధీ నాతో మాట్లాడిన అంశాలు కావచ్చు, నా కుటుంబం గురించి కావచ్చు, నా యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, అన్నీ రాహుల్ గాంధీ ఇటు రాజగోపాల్ రెడ్డి అంటే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నామని కూడా చెప్పడం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీకి ఇటు రాజగోపాల్ రెడ్డి అన్నా కానీ చాలా అభిమానం ఉంది అన్నట్టుగా ఇటు రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ అభిమానంతో నేను ఒక కార్యకర్తగా అయినా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇటు జాతీయ స్థాయిలో అంటే ఇటు ఏదైతే ఇండియాలో ఇటు జాతీయంగానే అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ రావడమే తన యొక్క లక్ష్యము అనే విధంగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడమే తన యొక్క లక్ష్యం అన్నట్టుగా తన యొక్క ఏదైతే మంత్రిగా అంటే ఇక్కడ రాష్ట్రంలో మంత్రి కాకపోయినా కానీ తనకి తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతోనే పనిచేస్తాను అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని అంశాలపైన తప్పని పరిస్థితులలో తెలంగాణలో కొన్ని అంశాలపైన తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఓన్లీ ఇక్కడున్న నాయకులకి అంటే ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్కి మాత్రమే నేను కొంత వ్యతిరేకంగా తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులలో మాట్లాడుతున్నాను. అంతేగాని నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటే రాహుల్ గాంధీ అన్నా కానీ చాలా అభిమానం ఉంది. నేను వాళ్ళకు ఒక కార్యకర్త అయినా నేను ఎన్నలేని సేవ చేస్తాను అంటూ ఇటు రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. క్లియర్ కట్గా తను ఏదైతే కేంద్ర రాజకీయాలలో మార్పు కోరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డికి నై చెప్పి అటు రాహుల్ గాంధీకి జై ఎందుకు కొడతా ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.
అయితే క్యాబినెట్ విస్తీర్ణ త్వరలో ఉండబోతా ఉంది. ఈ అంశంలో అటు అధినాయకత్వం గూడా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి అక్కడి నుండైనా ఏమన్నా గుడ్ న్యూస్ వస్తుంది. ఎట్లైనా రాష్ట్రంలో ఉన్న నేతలు తనకి క్యాబినెట్‌లో సీటిచ్చే అవకాశాలు లేదు కాబట్టి అటు కేంద్ర అధిష్టానం అన్న, అటు రాహుల్ గాంధీ అన్న, ఇటు రాజగోపాల్ రెడ్డికి మంచి అవకాశం కలిగిస్తారేమో అన్నట్టుగా వాళ్ళ అభిమానులు గూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే రాజగోపాల్ రెడ్డి యొక్క ఒక లక్ష్యంగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ లక్ష్యంతోనే పనిచేస్తానన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము.